హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా పులిహోరని అందరూ తయారు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి నా పద్ధతిలో తయారు చేసుకున్నారంటే చాలా సులభంగా ఎంతో రుచిగా కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఈ పులిహోరకి కాంబినేషన్లో ఆలు కుర్మాని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం అయితే నేను కుక్కర్ యూజ్ చేస్తున్నానండి. కుక్కర్లో అయితే పులిహోర ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ కుక్కర్లో అటువంటి గింజి ఎటువంటి పోకుండా రైస్కి ఫ్లేవర్ ఎక్కువగా వస్తుందండి. ఈ కుక్కర్లో అయితే నేను 3 గ్లాసు సాంబార్ రైస్ తీసుకుంటున్నానండి. కుక్కర్ లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీలో రైస్ తీసుకొని 3 గ్లాస్కి డబుల్ క్వాంటిటీలో 6 గ్లాస్ వాటర్ వేసుకొని నార్మల్గా ఒక తపాల్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కుక్కర్లో అయితే నేను 6 అంటే 3 గ్లాసులకి ఏమంటే బియ్యానికి 6 గ్లాసుల నీరు వేసుకున్నాను. ఈ 6 గ్లాసులు వేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసుకొని హై ఫ్లేమ్లో కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో మీరు పసుపుని కూడా ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఈ మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఈ రైస్కి మంచి ఫ్లేవర్స్. లేదు మీ ఈ స్టేజ్లో మర్చిపోయామంటే తాలింపులో కూడా పసుపుని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పసుపు బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కుక్కర్ మూతను పెట్టేసుకొని కుక్కర్ మూత కరెక్ట్గా హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పట్టి మంచిగా కుక్ అయిపోతుంది. ఇలా ఉడికినలోనైతే మనం చింతపండుని ఒక గుప్పిడంత చింతపండుని తీసుకొని కరెక్ట్గా దానిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి నానబెట్టి దానిలో ఉండే రసాన్ని బయటికి తీసి మరగబెట్టేసుకోండి. దగ్గరగా మగ్గు అయిపోవాలన్నమాట. ఎంత దగ్గరగా అయితే అంత రుచి అనమాట. ఎక్కువ వాటర్గా వండుకున్న దగ్గరగా అయిపోవాలి. ఇదైతే మరిగిపోయిందని పక్కకు తీసేసుకొని అదే స్టవ్ పై నేను బంగాళదుంపలు అనేది ఆలు కుర్మాకు పెట్టేశాను. ఆలు కుర్మాకి మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడైతే ఒక తబుకులో మనం కుక్కర్లో పెట్టుకున్న రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందని 3 విజిల్స్ వెంటనే స్టీమ్ బయటికి తీసేసి రైస్ అనేది ఒక తబుకులో లేదా ఒక తపాల్లో వేసుకున్నామంటే ఈ రైస్ అనేది మెత్తబడకుండా అలానే ఉంటుంది, చల్లారబడుతుంది అండి. ఇందులో మనం తాలింపు పెట్టేసుకుందాం. పులిహోర చల్లబడినలోన ఒక స్టవ్ పై కన్ను పెట్టి ఆయిల్ కొద్ది క్వాంటిటీ ఎక్కువే పడుతుందండి. పులిహోర అంటే అలా కొద్దిగా ఆయిల్ తగులుతుంటేనే కనిపిస్తుంటే రుచి బాగా పెరుగుతుంది అనమాట. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక గుప్పెడంత పల్లీలని, మినప్పప్పుని, శనగపప్పుని ఈ స్టేజ్లో వేసుకోండి. ఎప్పుడైనా ముందుగా జీలకర్ర ఆవాలు వేసేదానికంట ఈ పల్లీలు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా. చక్కగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు లోన వరకు మంచిగా వేగేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ పల్లీలు, శనగపప్పు, మినపప్పు చక్కగా వేగుతున్నాయి, మంచిగా ఫ్రై అవుతున్నాయి అనేటప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు ఫుల్గా జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఒక కప్పు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ కారాన్ని బట్టండి, కారం చూసుకొని వేసేసుకోండి. కారం తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగిపోవాలండి. పల్లీలు అన్నీ చక్కగా వేయించుకున్నప్పుడే దీంట్లో అల్లం ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా వేసుకొని ఎంత వేడి ఉంటే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి అల్లం ముక్కలు ట్రై చేయండి. అల్లం ముక్కలు వేసుకున్న వెంటనే ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ముక్కలుగా వేసుకోండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు వేసుకుంటే రుచి బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఫ్రెష్గా మన పెరట్లో ఉన్న కరివేపాకుని తెచ్చేసుకొని కరివేపాకును కూడా వేసేసుకోండి. ఈ కరివేపాకును వేసుకొని మంచిగా వేయించేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలన్నమాట. మంచిగా వేగుతున్నప్పుడు మనకి ఎప్పుడైనా పులిహోరకి నెక్స్ట్ లెవెల్ని తెచ్చేది ఏదైనా ఉందంటే ఇంగువ అండి. ఇంగువ వేసుకుంటే సాంప్రదాయంగా గొప్ప రుచి వస్తుందన్నమాట. ఇందులో ఒక చిటికెడంత పడేటట్లు ఒక కొద్ది ఇంగువను కూడా వేసేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఇంకా అబ్బాబ్బాబ్బా ఈ పులిహోరకి ఆ స్మెల్ వస్తుంటే ఏమైనా ఉంటుందండి. ఇంకా చక్కగా ఈ పల్లీలు అన్నీ వేగిపోయి అన్న తర్వాతనే ఇంకా స్టవ్ని ఆపేస్తాం. ఒక నిమిషంలో అన్నేటప్పుడు ఈ పులుపుని చక్కగా మరబెట్టేసుకున్నాం కదా, ఆ పులుపుని వేసి స్టవ్ని ఆపేసేయండి. ఎందుకంటే మన పులుపు అనేది ముందే మరిగిపోయి ఉంది కాబట్టి ఇంకా మరగన అవసరం లేదు. కాబట్టి స్టవ్ ఆపేసి ఇంకా వేగిపోయిన దాంట్లో మనం కొద్దిగా పులిహోరని రెడీ చేసుకున్నాం కదా రైస్ని, దాంట్లో కొద్దిగా పచ్చి కరివేపాకుని కూడా వేసిన తర్వాత ఈ తాలింపుని కూడా వేసేసేయండి. ఈ తాలింపుని వేసిన తర్వాత
ఇందులో రుచికి తగినంత మనం పులుపులో కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండులో. లేదు అంటే ఈ స్టేజ్లో సాల్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. రుచి చూసుకోవచ్చండి. పులిహోర కలిపిన తర్వాత కలుపుకుంటూ రుచి చూసి వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చింతపండు పులుపు తగ్గింది అనే టైం అప్పుడు ఒక 2 నిమ్మకాయలని ముందుగానే రెడీ చేసుకోండి. చింతపండు సగం క్వాంటిటీ వేసి నిమ్మకాయ సగం క్వాంటిటీ వేస్తే ఈ పులిహోర కడిగి అంత రుచిగా ఉంటుందండి. బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ప్రతి రైస్కి పలుకు కూడా ఈ పులుపు అనేది పట్టేటట్లు, ఈ ఉప్పు అనేది పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా లేదా అని చూసుకొని నేనైతే ఒక 2 నిమ్మకాయలని పులుపు కూడా వేసేసానండి. చక్కగా సెట్ అయిపోయింది. ఇంకా పులిహోరను కూడా సైడ్కి పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ పై బంగాళదుంపలు బాగా ఉడికిపోయి దాన్ని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కడాయిని పెట్టి ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాల్ని, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుంటున్నాను. ఎందుకండి మీ ఆవాలు తెల్లగా ఉన్నాయి అంటారు కొందరు. ఆవాలు అనేవి ఇటు సైడు మాకు తెలుపు ఆవాలు కూడా దొరుకుతాయండి. ఆ ఆవాలని వేసుకుంటున్నాను. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక కప్పుని వరకు ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి మంచిగా రంగు వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మంచిగా వేగేంత వరకు వేయించేసుకోవాలండి. ఆనియన్స్ కంపల్సరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలండి. మీరు వాడుతున్న ఆయిల్ ఏమి కూడా అడుగుతున్నారు. మేము వాడుతున్న ఆయిల్ కూడా మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నామండి. ఇందులో ఫ్యాట్ లవర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడు కరివేపాకు వేసి ఒక కప్పు టమాటా వరకు వేసుకొని టమాటాలోని పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇందులో అయితే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టమాటాలు వేసుకున్న తర్వాత పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాలు మెత్తబడేంత వరకు చక్కగా బాగా వేయించేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది ఆటోమేటిక్గా ఈ టమాటా నుండి సపరేట్ అవుతుంది అనేటప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, ఒక 1 టీ స్పూన్ వరకు కారాన్ని మీ కారాన్ని బట్టి వేసుకోండి. కారం అనేది తక్కువ ఉంటే బాగుంటుంది కర్రీకి. ఆలు కుర్మాకి ఎక్కువ స్పైసీ కాకుండా పచ్చిమిరపకాయల క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి, బాగుంటుంది. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోండి. ఈ మసాలాలన్నీ టమాటాలో బాగా వేగేంత వరకు వేయించేసుకొని ఆయిల్ ఆటోమేటిక్గా సపరేట్ అవుతుంది అనేటప్పుడు ముందుగా ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను కూడా వేసేసుకోండి. ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఆలు ముక్కలు కూడా ఈ మసాలాలన్నీ పట్టేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆలులు అనేవి మంచిగా మెత్తగా కుక్ అయిపోవాలండి. నాకైతే కొద్దిగా మెత్తగా కుక్ అవ్వలేదని ఈ స్టేజ్లో నేను వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఆలులు అనేవి కొద్దిగా మెత్తబడలేదు అనేసి కొద్దిగా వాటర్ మెత్తగా ఆలుకు బాగా ఉడికిపోయింది అనుకో వాటర్ని యాడ్ చేసుకొని వెంటనే దించేసుకోవచ్చు. మెత్తబడలేదు అనేసి నేను కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఆలు కుర్మాకి సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించేసుకోవాలండి. ఆలుకు అనేది ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇంక్రీజ్ అయ్యేంత వరకు ఉడికించేసుకొని ఇంక దగ్గర పడుతుంది. ఆలు కుర్మా కూడా కొద్దిగా పలుచగా ఉంటేనే రుచి అనమాట. ఎందుకంటే మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అంతా బాగా మిక్స్ అవుతాయండి. కలుపుకొని తినడానికి బాగుంటుంది. దించే ముందు కొద్దిగా చికెన్ మసాలా లేదా కొద్దిగా ధనియాల పౌడర్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన ఆలు కుర్మ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఆలు కుర్మా. చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. పులిహోరకి ట్రై చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి.